ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం సుస్వాగతం. కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 1వ వచనము. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. బీదలను కటాక్షించడం ద్వారా మీరు ధన్యులవుతున్నారు. మీ జీవితంలో ఎటువంటి ఆపదలు వచ్చినా మరి దేవుడు మిమ్మల్ని తప్పిస్తానంటున్నాడు, కాపాడుతానంటున్నాడు. ఎందుకంటే మీరు ధన్యులు. మీరు ఎలా ధన్యులయ్యారంటే బీదలను కటాక్షించారు, వారికి సహాయం చేశారు. కాబట్టి ఎవరైతే బీదలు ఉన్నారో దేవుడు వారికి మీ ద్వారా సహాయం చేయునుగాక. మీకు ఒక అద్భుత కార్యం జరగబోతుంది. ఈరోజు మీ జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా సాధించలేనిది మీరు యేసుక్రీస్తు నామములో ఈరోజు సాధించబోతూ ఉన్నారు. మీరు కోరుకున్నది మీరు పొందుకోబోతున్నారు. మీ కుటుంబ పరిస్థితులు మారబోతూ ఉన్నాయి. మీ పిల్లలు మారు మనసు పొందడం మీరు చూడబోతూ ఉన్నారు. మీ పిల్లలు ఆశీర్వదింపబడడం మీరు అతి త్వరలో యేసుక్రీస్తు నామంలో చూడబోతూ ఉన్నారు. విశ్వాసం ద్వారా మీరు యేసు నామంలో చేసిన ప్రార్థనకు కార్యాలు పొందుకోబోతూ ఉన్నారు. దేవుని గొప్ప శాంతిని, సమాధానమును మీరు పొందుకోబోతూ ఉన్నారు. ఈ బీదలను కటాక్షించే వారికి ఎటువంటి రోగము వ్యాధి వచ్చినా ఆ రోగశయ్య మీద దేవుడు వారిని ఆదరించును అని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మీరు ఎటువంటి రోగంలో ఉన్నారా? అయితే దేవుడు మీకు ఒక ధన్యతను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకంటే మీరు ఎలా ధన్యులయ్యారంటే బీదలను మీరు కటాక్షించారు. ఆకలి లేని వారికి ఆహారం ఇచ్చారు, వస్త్రం లేని వారికి వస్త్రం ఇచ్చారు, అన్నం లేని వారికి అన్నం పెట్టారు. మీరు సహాయం చేశారు. ఒక కుటుంబానికి బీదలకు మీరు సహాయం చేశారు కాబట్టి మీ రోగం నుండి దేవుడు మీకు విడుదల ఇస్తున్నాడు. గతంలో మీరు ఎప్పుడో చేసిన ఆ ధన్య కార్యాన్ని బట్టి, మీ కార్యాన్ని బట్టే కాకుండా తన కృపను బట్టి, తన నీతిని బట్టి దేవుడు కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. మీరు యేసు నామంలో మీ శత్రువులను జయించబోతూ ఉన్నారు. మీరు దేవుని వాగ్దానం మీ జీవితంలో దేవుడు నెరవేర్చడం ఈ దినం చూడబోతూ ఉన్నారు. ఈ దినం దేవుని అద్భుత కార్యము మీకు జరగబోతూ ఉంది. మీ జీవితం ఆశ్చర్యకరంగా మార్చబడబోతూ ఉంది. దేవుడు మార్చబోతూ ఉన్నాడు. మీ స్థితిని దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఉన్నతమైన స్థితిలోనికి, ఆశీర్వాదంలోనికి, ఉన్నతమైన అభివృద్ధిలోనికి దేవుడు మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నాడు. మీ కుటుంబంలో ఒక అభివృద్ధి దేవుడు కలగజేయబోతూ, మీ అవసరతలు, మీ అక్కరలు దేవుడు తీర్చబోతూ ఉన్నాడు. మీరు సమృద్ధి గలవారుగా ఉండబోతూ ఉన్నారు. మీ చెయ్యి ఇతరులకు ఇచ్చే చెయ్యిగా ఉండబోతూ ఉంది. దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టేవారుగా దేవుడు మిమ్మల్ని మార్చబోతూ ఉన్నాడు. ఇది మొదలుకొని మీరు బలమైన వ్యక్తులుగా, బలమైన కుటుంబముగా దేవుడు మిమ్మల్ని కట్టి మీ ద్వారా అనేకులను దేవుడు బలపరచబోతూ ఉన్నాడు. అనేకులకు సహాయం చేయబోతూ ఉన్నాడు. దేవుని పరిచర్య మీ ద్వారా మీ సంఘంలో బలముగా జరగబోతూ ఉంది. మీరు యేసుక్రీస్తు నామములో ఇతరులను బలపరిచేవారుగా ఉండబోతూ ఉన్నారు. ఇతరులకు మాదిరికరంగా ఉండబోతూ ఉన్నారు. ఇతరులను ధైర్యపరిచేవారుగా ఉండబోతూ ఉన్నారు. ఇతరులకు ఆశీర్వాదంగా ఉండబోతూ ఉన్నారు. ఆశీర్వాదాల కొరకు మనం ఆశపడ్డాం. ఇక మీదట మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండబోతూ ఉన్నారు. ఇటువంటి కార్యాలు దేవుడు మీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక.